దిస్ ఈజ్ మై స్ట్రీట్, పంచవటి కాలనీ, రోడ్ నెంబర్ 60. ఈ రోడ్డుకి నాకు చాలా అనుబంధం ఉంది. పొద్దునే హెడ్ ఫోన్స్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ సాంగ్స్ వింటూ అలా వాకింగ్కి రావడం, ఆ తర్వాత కాలికి దొరికింది తనుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళడం. ఇదే నా రొటీన్ రెగ్యులర్ క్యాలెండర్. अम्मी आजा जल्दी, लेट हो रहा है। हाँ आ रहा हूँ अब्बा जान। तेरा परफॉर्मेंस से पहले है ना, लेट क्या कर रही, आजा जल्दी। आ रहा हूँ వచ్చేసా पापा, चलो जाएंगे। अरे पंक्चर हो गया। ఎన్నో రోజుల నుండి చేసిన ప్రాక్టీస్ 10 మినిట్స్ లో వెళ్ళకపోతే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ठहरो, कुछ करता हूँ। ఇంకెంతసేపు రా? ఉండరా. ए ऑटो, ఇప్పుడు ఎలా? इधर आओ। రే పద 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 పద. चलो उस तरफ। ऑल द बेस्ट अम्मी। भैया साइड में रुको ना। తీసుకోండి. హలో హలో, శబానా. రేయ్ మొత్తం నువ్వే తింటే నేనే తినాలి బొక్క. సారీ రా. ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నావు. దేని గురించి, ఎవరి గురించి? శబానా రా. అదేరా, ఇందాక ఆటోలో ఉంది కదా, ఆ, నా పక్కనే చాలా క్లోజ్ గా కూర్చున్నాం కూడా. సరిపోయి. ఆ పిల్ల ఆ మూల కూర్చుంది, నువ్వు ఏ మూల కూర్చున్నావు. మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ ఉంది. ఏమోరా, నాకు మాత్రం చాలా క్లోజ్ మూమెంట్ లా అనిపిస్తుంది. నాకు మాత్రం చాలా వరస్ట్ మూమెంట్లా అనిపించిందిరా. ఎందుకురా? రేయ్, నీ లవ్ స్టోరీలో నన్ను విలన్ చేసినా పర్లేదురా, కానీ ఆటో డ్రైవర్ చేసి చూడు, అక్కడ తట్టుకోలేకపోతున్నాను రా. మామా పోనీ మామా, నెక్స్ట్ సారి నువ్వేరా మెయిన్ లీడ్. పోయినసారి ఇలాగే సెకండ్ హీరో అన్నారు, సైడ్ ఇస్తారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్ రా నీకు షబ్బుకి. థ్యాంక్స్ రా.